మార్బుల్ టెక్స్చర్ ఉంది. దగ్గర విండో టెట్రా అంట. హాయ్ గైస్, మేమైతే ఇప్పుడు ఇక్కడ అక్వేరియంకి వచ్చాము. స్నో సిటీ, ఫన్ వరల్డ్, ఇది అక్వేరియం, ప్యారడైస్, ఈ మూడు ఒకే ప్లేస్లో ఉంటాయి. బెంగళూరు ప్యాలెస్ నుంచి జస్ట్ 3 కిలోమీటర్స్. సో లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో అంతా. అది గైస్ చూస్తున్నారు కదా, నేను మా జంతువు. నువ్వు కాదు బ్రా. చిన్నగా ఇవాళ అయితే మనం కార్ పార్కింగ్ కూడా చేసుకున్నాం అనమాట. అసలు నేను లేకపోతే వీళ్ళంతా ఏమైపోతారు. సో ఫన్ వరల్డ్ అయితే చాలా మంది జనం ఉన్నారు. సో చిన్న చిన్న పిల్లలంతా అంతా అయిపోయింది. వాటర్ యాక్టివిటీస్ అంతా బయటకు వచ్చి ఎవరి కారు వాళ్ళు పోతున్నారు. అది పార్కింగ్ టికెట్ అయితే తీసుకున్నాం. గంటకి 20 అన్నాడు. చూద్దాం మేము ఎంతసేపు చేస్తాం, ఎంతసేపు ఉండగలుగుతాం లోపల. సో ఇదైతే ఎంట్రన్స్ ఇట్లా ఉంది. చూస్తున్నారు కదా. సో ఇక్కడైతే బ్యాగ్ అలౌ లేదు. సో నా ల్యాప్టాప్ బ్యాగ్ కార్లో పెట్టేసి రమ్మని మా ఫ్రెండ్కి పంపించాను. సో ఎంట్రీ టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్ళి టికెట్స్ తీసుకున్న దగ్గర అయితే ఇలా ఉంది. క్రౌడ్ అయితే తక్కువే ఉంది, ఫ్రైడే ఈవినింగ్ కాబట్టి. సో ఇది మరి ఈలన్ ఉంది, చూస్తున్నారు కదా. హీల్స్ అన్నమాట, వైట్ కలర్లో ఉంది. ఇక్కడ ఏం ఫిషెస్ ఉన్నాయి. ఇక్కడ ఫిషెస్ ఉన్నాయి. జైన్ గౌరామి అంట. చూడండి ఎంత ఉందో, కోసుకొని తినేయచ్చు. దీని పేరు ప్లాటినం అలిగేటర్, మార్బుల్ అలిగేటర్. చూసారు కదా, దీని మీద మార్బుల్ టెక్స్చర్ ఉంది, దీని మీద ప్లాటినం, ఆరెంజ్ కలర్ గోల్డెన్ అలిగేటర్గా. క్రొకడైల్ లెక్క ఉంది ఫ్రంట్ మాత్రం. దీని పేరు చందవ చేప లెక్క ఉంది. ఇక్కడ కూడా చూడు ఒకసారి, వస్తే తీయలేవు. దీని పేరు బటర్ఫ్లై కోయ్ అంట. చాలా కరెంట్ చేపలు, ఎలక్ట్రిక్ దట, ఎలక్ట్రిక్ బ్లూ హ్యాప్ అంట. ఎలక్ట్రిక్ బ్లూ హ్యాప్ అంట. మళ్ళీ అది ఏదో 2D డిస్ప్లేలో చూసినట్టు. చూడండి ఎంత బాగుంది. కెమెరాలో బాగా వస్తుంది. దాని బాగుంటుంది కదా, పేరు వేయలేదు. ఎవరో బ్లాగ్ చేస్తుంటే విన్నా నేను, పేరు మర్చిపోయాను. హైఫిన్ బ్యాండెడ్ షార్క్, హైఫిన్ బ్యాండెడ్ షార్క్. ఈ కార్నర్లో చూడండి పెద్ద ఉంది. సీజన్ అయితే నదులలో ఇంత సైజ్ దొరుకుతుంది. చిన్న షార్క్. అర్థం పట్టుకోకుండా వాళ్ళు అర్థం పట్టుకుంటాడు.
తెలుగులో ఏమో అంటారు, మర్చిపోయేది. ఫిషెస్ ఫైర్ ఫిష్ డ్రాగన్ బ్లడ్ అంట క్యారెస్. సో ఇది వచ్చేసి ఫైర్ ఫిష్ డ్రాగన్ బ్లడ్ సిసిల్. సో ఇదన్నమాట గేమ్ ఆఫ్ థ్రోన్స్ చేపలు. డ్రకారెస్. అరే డ్రకారెస్ మీ పేరు డ్రాగన్ కదా, మంటలు వేయాలి. బొమ్మలు లెక్క ఉన్నాయి. సో వీటి పేరు ఇరిడిసెంట్ షార్క్ అంట. ఫేస్ కూడా షార్క్ లాగే ఉంది కానీ కొంచెం ఏదో డిఫరెంట్ ఉంది. ఇవన్నీ కోరల్స్, వాటన్నీ ఇక్కడ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. అరే హెడ్కి 500 తీసుకుంటున్నప్పుడు మెయింటైన్ చెప్పేది ఎలా. టార్పాన్ ఫిషెస్ అంటే చూడండి ఎంత బాగుందో. హలో టార్పాన్ ఫిషెస్. జీబ్రా సిసిల్ ఫిష్. సో దీని స్కిన్ టెక్స్చర్ అంతా జీబ్రా చూడండి, దగ్గరకు చూపిస్తున్నాను. సో జీబ్రా లాగా లయన్స్ ఉన్నాయి ఒక్కో ఫిష్ మీద. చాలా బాగుంది. బంటి బంటి ఇలా ఉంది. ఇక్కడ లైటింగ్ చాలా బాగుంది. ఇది చూడండి, దగ్గర విండో టెట్రా అంట. చిన్న ఫిషెస్ ఎన్ని కలర్స్ ఉన్నాయి. పర్పుల్, ఆరెంజ్, బ్లూ, గ్రీన్, ఎల్లో, డార్క్ పింక్. ఏదో రేడియం బాల్స్ ఉన్నట్టున్నాయి. తెలుస్తా భలే భలే చేపల లెక్కలు ఉన్నాయి చూడండి. భలే ఉన్నాయి. సో దీని పేరు బ్లడ్ రెడ్ ప్యారెట్. సో ఫుల్ డిష్లో ఉంది ఫిష్ అయితే. డిష్లో ఉంది కట్టుబడలో 4, 8 లోపల నుంచి వస్తూనే ఉంది ఆ చిన్న సంద లోపల నుంచి. ఇదేంటి ఆఫర్ ఇచ్చినట్టు ఇంత పెద్దగా ఉంది ఫిష్. 50 ఏం సార్ అన్నీ ఉంటుందేమో ఫిష్. పెద్దగా ఉంది అదే కదా. చూడండి ఎంత సైజులో ఉందో చేప. మనిషి ఉంటుంది. 6 feet ఉంటుంది ఈజీగా. దీని పేరు అరా పైమా ఫిష్ గిగాస్. సైజ్ అయితే భారీ ఉంది, జైంట్ ఫిష్. ఇప్పుడు దాకా వస్తుంది అన్నింటిలో. కొంచెం ఇప్పుడు మనం లోపలికి వస్తే, సో మనం ఇప్పుడు లోపలికి వస్తే చూడండి ఎంత బాగుందో. సో మీరు కనుక బెంగళూరులో ఉంటే ఖచ్చితంగా ఈ ప్లేస్ వన్ టైం విజిట్. బికాస్ డిఫరెంట్ ఫిషెస్ అయితే మీరు ట్రై చేయొచ్చు, చూడొచ్చు. తినే కాదు, జస్ట్ చూసేది. బికాస్ చాలామందికి స్కూబా డైవింగ్ చేయాలని ఇలాంటి డ్రీమ్స్ ఉంటాయి, అండర్ వాటర్ ఫిషెస్ ఎలా ఉంటాయని. బట్ ఇక్కడ మీరైతే చూడొచ్చు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్, డిఫరెంట్ కలర్స్, రకరకాలు. ఇక్కడ చూడండి ఫిషెస్ ఎట్లా ఎంత బాగుంది. అక్వాటిక్ లైఫ్. ప్రతి ఒక్క మనిషి బర్డ్స్ని చూస్తే ఎగరాలనుకుంటాడు, ఫిషెస్ని చూస్తే సముద్రంలో ఎగరాలనుకుంటాడు. సో దీని పేరు కట్టర్ ఫిష్. చిన్నగా ఉన్నాయి. నెక్స్ట్ ఇది రెడ్ లిల్లీ గౌరామి అంట. చిన్నగా ఉన్నాయి. నా ఏళ్ళు ఎంత ఉంటాయి చిన్నవి చూడండి. వచ్చేసి సియామీస్ టైగర్ పర్చ్ అంట. చూడండి తన ఫిన్స్ దగ్గర
టైగర్ లెక్క కారులు ఆరెంజ్ అండ్ బ్లాక్లో. దీనికి ఎలిఫెంట్ పేరు. సో దీని ప్లేస్ ఏమో ఎలిఫెంట్లో దీని మెయింటెనెన్స్ కోసం మన దగ్గర చాలా బాగా నచ్చింది. మీరు కనుక బెంగళూరులో ఉంటే కానీ ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ న్యాయం చేస్తుంది అయితే వన్స్. సో ఈ ఫిష్ పేరు జిబ్రా డాట్ గోబీ అంట. గోబీ ఫ్రైడ్ రైస్ తింటారు స్వీట్. సో ఇవైతే చూడండి సన్నగా తోక చేపలు లెక్క ఉన్నాయి. దాని లోపల మనకి అది కూడా కనిపిస్తుంది. దాని స్కెలిటన్ స్టొమక్ నీట్గా చూడండి దగ్గర పెట్టాను. నెక్స్ట్ ఇది వచ్చేసి 3 స్పాట్ డ్యామ్ సెల్ఫిష్ అంట. పేర్లోనే సెల్ఫిష్ ఉంది. ఇదేమో చిన్నగా ఉన్నాయి. దాని ప్రతి ఫిష్ మీద 2 స్పాట్స్ ఉన్నాయి. కానీ క్యూట్ ఉన్నాయి. దీని పేరు టిన్ ఫాయిల్ బార్బ్ అంట. చూడండి ఇట్లా ఉన్నాయి. మనకి మా ఊళ్ళో దొరికి చేపలు లెక్క ఉన్నాయి. తింటారో లేదో తెలియదు కానీ ఇప్పుడు పంపించట్లేదు. ఓన్లీ స్టాఫింగ్ దయచేసి మోనోను కాపాడు. ఇదైతే కాపాడు కూడా ఉన్నాయి ఫిషెస్. ఈడ కూడా చేపలు ఉన్నాయి. ఓన్లీ 4 ఎగ్జిస్ట్ ఉన్న వరల్డ్ అంట. ఇక్కడ ఉన్న ఫిషెస్ మా ఫ్రెండ్స్ ముందు వెళ్ళిపోయారు. అరే ఆగండి రా, వచ్చేసా. దీని పేరు బ్లూ అఖారా అంట. బ్లూ కలర్లో లేవు కానీ ఫిష్ అయితే బాగుంది. పర్ల్ గౌరామి డిఫరెంట్ ఉంది. బాడీ వేరు బ్లూ కలర్ పొడవు చాలా మీసాలు ఉన్నాయి. పొడవుగా రొయ్యలు బ్లాగింగ్. బ్లాక్ ఎంపరర్ టెట్రా అంట. శాంటాక్లాస్ వాట్ టైల్ అంట. సో ఈ 2 కలర్లో శాంటాక్లాస్, ఇంకో బ్లాక్ ఎంపరర్ టెట్రా. సో ఈ ఫిష్ పేరు బ్లాక్ బ్యాండెడ్ లెపోరైనస్. నేను నల్ల జీబ్రా లెక్క ఉంది. సో ఇదైతే ఉంది బ్లాక్ బ్యాండెడ్ లెపోరైనస్. ఈ ఫిష్ చెర్రీ బార్బ్ చాలా చిన్నగా ఉన్నాయి. ఆ చిటికెన్ హాఫ్ ఉన్నాయి. చాలా చిన్నవి. అసలు పురుగులు ఉన్నట్టున్నాయి. చాలా చిన్నవి. ఇదేంటి లంగ్ ఫిష్ అంట. ఎందుకు ఆ పేరు పెట్టారో తెలియదు కానీ ఫిష్ అయితే చూడడానికి ఇలా ఉంది. ఓకే, మనసు బాగాలేదనుకుంటా. తెల్లగా మూలకు వచ్చింది. అరవానా మూతి మా నాయనమ్మ లెక్క పెట్టింది. ఇది ఏదో పొంగమూతి పెట్టుకొని పొంగమూతి పెట్టింది. చూడండి నేను ఎటు వదిలి చేస్తుంది. ఏళ్ళు మేత వేస్తలే చక్కగా. నెక్స్ట్ వచ్చేసి ఏంజల్ ఫిష్ అంట. ఏంజల్ ఆర్నా ఏంజల్ ఫిష్. దీనికి కూడా కింద చిన్న మీసాలు ఉన్నాయి. బ్లాక్ స్ట్రైప్స్, ఆరెంజ్ కలర్ 4 హెడ్. చూడండి ఎంత బాగుందో. ఇంకొకటి అదేంటి లేదు, ఇది ఒక పేరే ఉంది ఇక్కడ. ఇట్లా కనపడుతుంది. దీంట్లో థ్రెడ్ ఫిన్ అఖారా అంట. సో మీకు ఇప్పుడు కనిపించేది థ్రెడ్ ఫిన్ అఖారా. ఏంటో ఈ ముఖం మీద ఇలా ఉంది. యువర్ ఫేస్ లైక్ దాట్.
ఆస్కర్ అంట. ఆస్కర్ స్టార్ట్ అయింది. ఫిష్ అయితే ఇక్కడ కనిపిస్తుంది ఆస్కర్. అవతల బ్రౌన్ కలర్ కదా అది ఆస్కర్. ఇవి భాస్కర్ అనమాట. దీని పేరు సాడెండ్ వైచర్. సన్నగా పొడవుగా ఉంటుంది ఈ ఫిష్. ఇంకోటి డిస్కస్. మీకు ఇక్కడ పింక్ కలర్లో కనిపించేది సన్నగా వెడల్పుగా ఉన్నది డిస్కస్. సాడెండ్ బిచ్చర్ అని ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, గడ్డిలో పోతుంది. ఇంకో టైపు విండో టెట్రా. విండో టెట్రా ఏమో ఇక్కడ మీరు గ్రే కలర్లో చూసారు. ఇంకోటి సెనగల్ బీచర్. సెనగల్ బీచర్ అది కనబడలేదు. మేము గ్లాస్ పీస్ అంటే ఇది మొత్తం ట్రాన్స్పరెంట్. బయట దీని పేరు జైంట్ స్నేక్ హెడ్. ఏది షాప్ అంటారా ఈ పేరు స్నేక్ హెడ్ లాగా లేదు కానీ జైంట్ పైన అయితే ఉంది. దీని పేరు ఫెదర్ ఫిష్ అంట. నాకు నా కళ్ళు పోతున్నాయి ఆ అక్వేరియంలో చూస్తుంటే రిఫ్రాక్షన్ వల్ల. ఈ ఫెదర్ ఫిష్ అంటే ఇది. నా కళ్ళు తిరుగుతున్నాయి.